అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. వరద బీభత్సానికి ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. ఇక వీరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. వర్షాల కారణంగా హంట్ ప్రాంతంలోని గ్వాడాలూపే నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను రక్షించారు. 24 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు పోటెత్తాయి. వరద బీభత్సానికి ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా బాలికలు గల్లంతయ్యారు. ఇక వీరి కోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇక దీంతో చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఇక వరదల్లో చిక్కుకున్న దాదాపు 200 మందికి పైగా ప్రజలను రక్షించారు. 24 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు ధృవీకరించారు. ఇక చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో మాత్రం వరదల బీభత్సం అయితే సృష్టించవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రాంతాలు మాత్రం భారీ వర్షాలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ వీధులన్నీ కూడా వరదలు అయితే కల్పిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ వరద కారణంగా ఇళ్లలోకి చేరుకున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో వరద నీరు అయితే ఇళ్లలోకి చేరినటువంటి క్రమంలో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నించినా కూడా అందులో సుమారుగా ప్రస్తుతానికి మాత్రం ఇప్పటికీ 24 మంది పైగా మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. మరో 20 మంది పైగా కూడా గల్లంతైనట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ రెస్క్యూ టీమ్స్ అయితే ఇప్పటికే వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వరదలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికే వారంతా కూడా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల వంటి వారంతా కూడా ఇళ్లపైకి వెళ్లాలంటూ కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో అక్కడ రెస్క్యూ సిబ్బంది కూడా అందులో ఉన్నటువంటి ప్రాంతాల వారందరూ కూడా రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ గ్వాడల్పే నది తీరంలో ఉన్నటువంటి ప్రముఖ
క్రిస్టియన్ క్యాంప్ లో కూడా వేసవి సంబంధించినటువంటి శిక్షణ శిబిరం అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపస్ లో మాత్రం వరదలైతే ఒక్కసారిగా రావడంతో సుమారుగా 23 నుంచి 25 మంది బాలికలు మాత్రం గల్లంతయ్యట్టుగా అధికారులు అయితే వెల్లడించారు. ఈ క్రమంలో వారి యొక్క తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం వారందరూ కూడా ఆచూకీ అయితే తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదిక కూడా వారి యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఒకవైపు షేర్ చేస్తూ వారిపై కూడా మరోవైపు ఈ యొక్క వారి యొక్క గాలింపు చర్యలు తీవ్రంగా చేయాలంటూ కూడా అధికారులు అయితే కూడా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో వారి అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు చెప్పొచ్చు. ఈ క్రమంలో వారికి సంబంధించిన పడవలు అదేవిధంగా హెలికాప్టర్ల సాయంతో కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ఏదైనా వర్షపాతంలో కూడా సాధారణంగా ఉండాల్సిన వర్షపాతం కన్నా కూడా ఎక్కువగా నమోదైనందుగా తెలుస్తుంది. ఈ క్రమంలో కొద్ది సమయంలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా సాధారణ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నటువంటి వర్షాలు రావడం నేపథ్యంలో కూడా ఆ వరద నీరు మాత్రం ఎటు వెళ్లాలో తెలియకపోయినటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఆ యొక్క వీధుల్లోకి అయితే వెళ్ళడం అదేవిధంగా లోతట్టు ప్రాంతాలతో పాటు మిగతా సంబంధించినటువంటి ఆ నగరం మొత్తం పూర్తిగా వరదలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ప్రస్తుతం మాత్రం అక్కడ రాష్ట్రం మొత్తం పూర్తిగా అల్లకల్లోలంగా మారిపోవడం, అదేవిధంగా ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇతర సంబంధించినటువంటి వారంతా కూడా వారిని రెస్క్యూ టీమ్స్ బృందాలు అయితే అక్కడికి చేరుకోవడం, అదేవిధంగా హెలికాప్టర్లు డ్రోన్లతో గాలింపు చర్య అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఉన్నటువంటి వారు ఏదైతే ఉందో వారి యొక్క ఇంటి పరిసర ప్రాంతాల్లో ఆ చెట్లపైకి కూడా వెళ్లి తమ ప్రాణాలు కాపాడుకోవాలంటూ కూడా వారైతే చెట్లపైకి వెళ్ళడం జరిగింది. వారి యొక్క ఆర్తనాదాలు అదేవిధంగా రెస్క్యూ టీమ్ కి అయితే కూడా వాళ్ళు సిగ్నల్స్ ఇస్తున్నారు, తమను రక్షించాలంటూ కూడా చెప్తున్న క్రమంలో ఇప్పటివరకు అయితే రెస్క్యూ టీమ్స్ అయితే కొంతమంది సురక్షితంగా రక్షించడం జరుగుతుంది. మరికొంతమంది మాత్రం 24 మంది పైగా అయితే మృత్యువాత పడడం, అదేవిధంగా ఆ బాలికలు మొత్తం 20 మందికి పైగా కూడా వారైతే గల్లంత అయితే కావడంతో కూడా ఈ యొక్క వరదల్లో చిక్కున్న వారందరినీ రక్షించే ప్రయత్నం అయితే ఒకవైపు జరుగుతున్న క్రమంలో మరోవైపు మృతుల సంఖ్య అయితే కూడా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు హెలికాప్టర్లు అదేవిధంగా డ్రోన్స్ అదేవిధంగా పడవల సహాయంతో కూడా వారిని రక్షించే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.